హై ట్రేడర్స్, మార్కెట్లో మనం ఇందాక ఏం చెప్పామో అదే ఎగ్జాక్ట్గా మార్కెట్లో జరిగింది. ఎప్పుడైతే మనం వీక్లీ లెవెల్ చూసారా, వీక్లీ లెవెల్ పైన మార్కెట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, ఇక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. వీక్లీ లెవెల్ 24,514. ఇందాక డైలీలో మనం మినీ టార్గెట్ దగ్గర నుంచి రివర్స్ అయ్యి లోపల క్లోజ్ అయితే మనకి బై సిగ్నల్ వస్తుందని చెప్పాను. బై సిగ్నల్ వచ్చింది. వచ్చిన కాడి నుంచి మనకి ఎక్కడికి వెళ్తుందని చెప్పాను, 24,370కి వెళ్తుందని చెప్పాను. అది బ్రేక్ అయిపోతే మనకి ఏం చెప్పానండి, 24,425 అది బ్రేక్ అయ్యి మన మినీ టార్గెట్. ఈ మినీ టార్గెట్ రివర్స్ అయితే ఈ మినీ టార్గెట్. అర్థమైందండి. మార్కెట్ ఎగ్జాక్ట్గా మార్కెట్లో ఏం జరుగుతుంది ప్రతి మూవ్ మనం పట్టుకోగలం. అది సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మార్కెట్ కన్సల్టేషన్లో ఉన్న మార్కెట్ డైరెక్షన్లోనే మేము మ్యాక్సిమం ట్రేడ్ చేస్తాం. మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవుతుంది, ఎక్కడ రివర్స్ అవుతుంది, మీ ఎంట్రీస్ చూడండి కరెక్ట్గా. మీ ఎంట్రీ ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది. ఫీర్ లేకుండా బై సిగ్నల్. మీ ఎంట్రీ సెల్లో. ఓకేనండి. ఎప్పుడైతే ఇది సపోర్ట్ తీసుకుని వచ్చిందో మనకి టార్గెట్ ఎక్కడండి, మినీ టార్గెట్. రివర్సల్ ఇండికేటర్ ఎక్కడ ఉందండి, రివర్స్లో ఉంది. కాబట్టి మార్కెట్ కన్సల్టేషన్ అయినా సరే మన టార్గెట్ అనేది హిట్ చేయాలి, మినీ టార్గెట్. వన్స్ ఇది క్రాస్ ఓవర్ అయితే సిఈ రీఎంట్రీ అని చెప్పా. వన్స్ ఎల్లో లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఈ ఎల్లో లైన్కి వెళ్ళిపోతుందని చెప్పా. ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయితే ఈ ఎల్లో లైన్కి వెళ్ళిపోతుందని చెప్పా. ఓకేనండి. మార్కెట్ ఒక క్యాండిల్ కిందకు వచ్చింది పెద్ద విక్కేసి, కానీ బాడీ చూడండి ఈ గ్రీన్. మన ఫీర్ భయపడవండి, క్యాండిల్ క్లోజింగ్ ఇంపార్టెంట్. చూడండి మార్కెట్ మిమ్మల్ని భయపెట్టి ఎగ్జిట్ చేస్తుంది, కానీ మనకి ఇక్కడ బై సిగ్నల్లోనే ఉంది. ఓకేనండి. మార్కెట్ ఎంత మూవ్ జరిగింది చూడండి, మినీ టార్గెట్కి వెళ్ళిపోయింది. ఈ మినీ టార్గెట్ దగ్గర రివర్స్ అయ్యి ఎప్పుడైతే ఎల్లో లోపల క్లోజ్ అయిందో మార్కెట్ ఫస్ట్ ఎల్లో ప్రైస్కి వెళ్ళిపోద్ది, సెకండ్ ఎల్లో ప్రైజ్, థర్డ్ మినీ టార్గెట్. ఓకేనండి. ఇప్పుడు మార్కెట్ మనకి ఎక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది, మన వీక్లీ లెవెల్స్. అంటే వీక్లీలో మనం ఏం చెప్పామో అదే జరిగింది. డైలీ లెవెల్ ఇది 4వ వీడియో అండి. 3 వీడియోస్ లెవెల్. మార్కెట్ ఈ సస్టైనబుల్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే జనాలు ఎవరైనా సరే గింగిరాలు తిరిగిపోతారండి. మనం ఈజీగా పిఈ సైడ్ చేసాం, సిఈ సైడ్ చేసాం. అది కూడా మీకు నేను మార్కెట్ వెళ్ళక ముందే నేను చెప్పాను, వెళ్ళిన తర్వాత వెళ్ళిందా లేదా అని చూపిస్తున్నాను. ఓకేనా. ఇంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇది సబ్జెక్టు నేర్చుకుంటే మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది చూడండి, లైవ్లోనే చూడండి. మన వీక్లీ టార్గెట్. ఈ వీక్లీ టార్గెట్స్ ఎప్పుడు ఇచ్చానండి, నేను పోయిన శనివారం ఇచ్చానండి. పోయిన శనివారం డ్రా చేసుకోండి అని చెప్పా. నేను ఇచ్చిన లెవెల్స్ మధ్యనే 2 రోజులు సస్టైన్ అయింది మార్కెట్. నిన్న మంచి మూవ్ జరిగింది, ఇవాళ మంచి మూవ్ జరుగుతుంది. ఇలాంటి పాయింట్స్, ఇలాంటి ట్రేడ్లో మీరు లోలో ఎంట్రీస్ ఎలా పట్టుకోవాలి ఏంటి అన్నది కూడా క్లియర్గా నా సబ్జెక్ట్లో సాయంత్రం చెప్పబోయే వీడియో కూడా మీరు జాగ్రత్తగా చూడండి. మన సిఈ సైడ్, పిఈ సైడ్ కూడా లోస్లో ఎంట్రీస్ ఎలా వచ్చినాయి అని నేను మీకు చూపిస్తాను. ఓకేనండి. మనం ఎంట్రీ ఎలా కావాలి, ఈ ఆప్షన్లో మన భయం లేకుండా ఆప్షన్లో ఎంట్రీ పెట్టుకుంటే స్టాప్ లాస్ అసలు మన సైడ్ పెట్టిన కాడి నుంచి రివర్స్ ఉంటుందా లేదా, పెట్టిన కాడి నుంచి ప్రాఫిట్లోనే ఉంటామా. గ్రీన్ నెంబర్స్ చూస్తే మనకి ఎనర్జీ వస్తుంది. అలా ఎనర్జీ వచ్చే ట్రేడ్సే మీ దాంట్లో ఉంటాయి. వన్స్ ఈ సబ్జెక్ట్ క్లియర్గా మార్కెట్ డైరెక్షన్ ఎటు చేంజ్ అవుతుంది ఏంటి ఎంత క్లియర్గా ఎవరైనా చెప్పగలరండి. ఈ మినీ టార్గెట్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తుంది మార్కెట్, ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది, ఇక్కడికి వెళ్తుంది అని డైలీలో చెప్తున్నాం, వీక్లీలో చెప్తున్నాం. ఓకేనండి. ఇది ఎంత క్లియర్ సబ్జెక్టు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. సబ్జెక్ట్ నేర్చుకోకుండా డీమార్ట్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి కదండి, డీమార్ట్ అకౌంట్లో డబ్బులు వేసుకొని పోగొట్టుకోవడం కాదండి. ముందు దానికి సంబంధించిన సబ్జెక్ట్లో పునాది వేసుకోండి, సింపుల్గా నేర్చుకోండి. సబ్జెక్ట్ అంటే కాంప్లికేట్ చేసుకోవద్దు, సింపుల్గా ఈజీగా నేర్చుకునే మెథడ్ అండి ఇది. స్టాక్ మార్కెట్ పని చేయని సబ్జెక్టులు మనం చెప్పం, ఎగ్జాక్ట్గా పని చేసేది. ఇందులో మన క్యాండిల్స్ చూడట్లా, ప్యాటర్న్స్ చూడట్లా, ప్రైజ్ యాక్షన్ చూడట్లా, మన ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూడట్లా. ఏమండి, మార్కెట్ ట్రెండ్ అవి కూడా చెప్పనంత ఎక్యురేట్గా మనం చెప్తున్నాం. పాయింట్ విక్తో సహా చూడండి. ప్రైజ్ మన ఇందాక ఒక ఆయన ఫోన్ చేశారు, పిఈలో ఉన్నానండి, ఈ పిఈ ట్రేడ్లో ఉన్నారు ఆయన, నా దగ్గర 6,000 లాస్లో రన్ అవుతుందండి, ఉంచాలా ఎగ్జిట్ అవ్వాలంటే. ఉంచండి, అది 207కి వెళ్తుంది అని చెప్పానండి. 23,000 ప్రైజ్, ఆప్షన్ ప్రైజ్ 24,350 అండి. 207 టార్గెట్ ఇచ్చాను, ఎగ్జాక్ట్ టార్గెట్ టచ్ చేసి మార్కెట్ కిందకు వచ్చింది. ఓకేనండి. పిఈ సైడ్ తర్వాత సిఈ సైడ్ చూడండి. ఎగ్జాక్ట్ మీకు ఇందాక చెప్పాను వీడియోలో
దీని లోపల ఈ గ్రీన్ లైన్ లోపల క్యాండిల్ క్లోజ్ అయితే మనకు బై సిగ్నల్ జనరేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత క్యాండిల్ చూడండి. ఓకేనండి, ఎంత పెద్ద క్యాండిల్స్ పడినాయో, ఎంత సింపుల్గా మనకి మినీ టార్గెట్ అని రీచ్ అయిందో. నిన్న కూడా అదే జరిగింది. జీరో టు హీరో ట్రేడ్ ఎప్పుడో వారానికి ఒకసారి కాదండి, మీరు డైలీ కూడా చేసుకోవచ్చు. ఇది ఇది చూడండి, మీకు క్రూషియల్ పాయింట్ కానించి నిన్న బౌన్స్ తర్వాత చూడండి ఎంత పెద్ద పెద్ద క్యాండిల్స్ పడ్డాయి మీకు. ఓకేనండి, ఎక్కడికి వెళ్ళిందండి మినీ టార్గెట్, మన వీక్లీ టార్గెట్ వచ్చేసింది. వీక్లీ టార్గెట్ దగ్గర సస్టైన్ అయితే ఏం జరుగుతుందని చెప్పాను. వీక్లీ టార్గెట్ పైకి వెళ్తే మనకి ఇదిగోండి, ఇది టార్గెట్. ఈ టార్గెట్ టచ్ చేయాలి 24,514 అయిపోతే ఈ వీక్ టార్గెట్స్ అయిపోయినాయండి. రేపటితో మార్కెట్ కూడా ఎండ్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ వీక్ లెవెల్స్. ఆ లెవెల్స్ మళ్ళీ మీకు యూట్యూబ్లో నేను పోస్ట్ చేయాలి, చెప్పాలి అంటే ఈ వీడియోస్కి లైక్ చేయండి. అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని బట్టి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. యూట్యూబ్లో అప్లోడ్ చేయాలా, ఓన్లీ నా స్టూడెంట్స్కి చెప్పాలా అనేది నేను డిసైడ్ అవుతాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్లో జరగబోయేది ఏం జరుగుతుంది ఏంటనేది క్లియర్గా మీకు లైవ్ మార్కెట్లో నేను వీడియోస్ చేసి పెట్టాను. ఇది నేను నా సొంతంగా అనాలిసిస్ ఇవన్నీ కాదు, క్లియర్గా మీరు కూడా ఈ ఇండికేటర్ తీసుకుంటే, ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు కూడా ఈజీగా మార్కెట్ డైరెక్షన్ అనేది పట్టుకోగలరు. ట్రేడ్స్ అనేవి ఈజీగా చేయగలరు. ఎంట్రీస్ అనేవి లోలో పెట్టగలరు. అవన్నీ మన దాంట్లో ఇంక్లూడెడ్. చాలా సింపుల్గా, కొత్త వారికి కూడా అర్థమయ్యేలాగా సింపుల్గా ఉంటాయండి థియరీలు. ఇందులో కాంప్లికేట్ ఏమి ఉండదు. ఓకేనండి, దీనికోసం మీరు పెద్దగా చదువుకొని సైంటిస్టులు ఏమో అవసరం లేదు. మినిమం నాలెడ్జ్, నెంబర్స్ మినిమం నాలెడ్జ్ ఉన్న చాలు ఈజీగా ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వరకు నేను చెప్పినవి అన్నీ చూస్తే కనుక మీరు మీ అభిప్రాయాలు ఈ వీడియోస్కి కామెంట్లో తెలియజేయండి. ఏదో అలా లైక్ కొట్టేది లేకుండా కామెంట్లో తెలియజేస్తే నాకు అది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ సబ్జెక్టు మరికొంతమందికి ఉపయోగపడడానికి ఉంటుంది. ట్రేడింగ్లో ఎంతో కొంత వస్తుందని పాపం వచ్చి లాస్ పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. మరికొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. నేను మీకు నా సబ్జెక్టు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లైవ్లో చెబుతూ ఏం జరుగుతుంది, మార్కెట్ డైరెక్షన్ ఎలా పట్టుకోవాలో చూపిస్తూ చూడండి. ఎగ్జాక్ట్గా మినీ టార్గెట్ దగ్గర నుంచి మార్కెట్ ఆగింది. ఇక్కడే ఎందుకు ఆగింది మార్కెట్, ఇక్కడ ఎందుకు ఆగిందండి, అది మన సబ్జెక్ట్ అండి. ఇక్కడే ఎందుకు రివర్స్ అయింది, ఈ మినీ టార్గెట్లు రివర్స్ అవుతాయని చెప్పాను నేను. ఓకే అండి, ఈ మినీ టార్గెట్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళిందండి, ఈ మినీ టార్గెట్కి వెళ్ళింది. అర్థమైందండి, మార్కెట్ రేంజ్ అండి. మార్కెట్ ఎంత రేంజ్లో ట్రేడ్ అవుతుంది. వన్స్ ఈ రేంజ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ట్రెండ్. రేంజ్ బ్రేక్ అయిపోతే మనకి వీక్లీ టార్గెట్ ఇక్కడ ఉందండి. తర్వాత ఫస్ట్ టార్గెట్ మన డైలీలో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకేనా, ఇలా మంచి ట్రేడ్స్, మార్కెట్ కన్ఫ్యూజ్ లేకుండా మార్కెట్ డైరెక్షన్లోనే, మార్కెట్ మనల్ని కన్ఫ్యూజ్ చేసినా సరే మనం కన్ఫ్యూజ్ అవ్వండి. మనకి క్లియర్గా విజిబిలిటీ అనేది, ఇది సెల్, ఎక్కడి వరకు మినీ టార్గెట్, ఇది బై, దీని లోపల క్లోజ్ అవ్వకపోతే దీన్ని సపోర్ట్ తీసుకొని కిందకు వస్తే నేను పిఈ సైడ్ ఉండవు. ఎప్పుడైతే బై ఇచ్చింది లోపల ఈ గ్రీన్ లైన్ ఈ ఎల్లో ప్రైస్ లోపల క్లోజ్ అయింది, మన ఎంట్రీ. ఫస్ట్ టార్గెట్ 370 చెప్పానండి, ఈ 370 చెప్పా, 24,370. అది బ్రేక్ అయిపోతే చెప్పానండి, ఏం చెప్పానండి, 24,425 అక్కడికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందండి. వెళ్ళిపోయింది. దానిపైన ఉన్న మినీ టార్గెట్, మన సబ్జెక్ట్ ఇండికేటర్ తీసుకున్నప్పుడు క్లియర్గా మినీ టార్గెట్ అనేది కనబడుతుంది. మినీ టార్గెట్ దగ్గర నుంచి రివర్స్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ ఎల్లో పైన సస్టైన్ అయితే మార్కెట్ పైకి వెళ్తుంది. మళ్ళీ ఎల్లో లోపల క్లోజ్ అవ్వకూడదు. ఈ ఎల్లో లోపల క్లోజ్ అయితే మళ్ళీ ఎల్లోకి వచ్చేస్తుంది. ఓకేనండి, అంతే క్లియర్గా సింపుల్గా ఈ రంగులు కనబడుతున్నాయి, క్యాండిల్స్ కనబడుతున్నాయి, క్లోజింగ్. అంటే పెద్దగా మీరు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. ఇది ఇవాళ జరిగింది. నిన్న సేమ్ ఆ ఎల్లో లైన్స్ దగ్గర ఏం జరిగింది, గ్రీన్ లైన్స్ మినీ టార్గెట్ దగ్గర ఏం జరిగింది అని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకేనండి, ఇదే పుస్తకం లాగా మీకు పనిచేస్తుంది అనమాట. ఇదే మన సబ్జెక్టు. ఏమంటే స్టాక్ మార్కెట్లో ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు చెప్పరు మీకు ఇలాంటి సబ్జెక్టు. వాళ్ళు వాడే ఇండికేటర్స్ కానీ ఏదో ప్రాఫిట్స్ వచ్చిందని చూపిస్తారు, వాళ్ళ దగ్గర ఏదో ఉందని భ్రమ పెడతారు. అదే అలా కాదండి. మన దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది మీకు చూపించి అది ఎంతలా వర్కౌట్ అవుతుందో కూడా నేను ప్రైజెస్, నెంబర్స్, మార్కెట్ డైరెక్షన్ ఎక్కడి వరకు వెళ్తుందో దేవుడు కూడా చెప్పలేడు అంటారు.
మీకు లైవ్ మార్కెట్లోనే కిందకు వస్తే ఎక్కడ వరకు వెళ్తుంది, పైకి వెళ్తే ఎక్కడ వరకు వెళ్తుంది, ఎక్కడ రివర్స్ అవుతుందని కూడా నేను లైవ్ మార్కెట్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేవుడి వల్ల, దేవుడిచ్చిన జ్ఞానం వల్ల మనం తెలుసుకోగలిగాం. నేను ఏదైతే ఇబ్బందులు పడ్డానో దాన్ని ఎక్కడి వరకు ఎలా రెక్టిఫై చేసుకొచ్చానో అది మరి కొంతమందికైనా ఉపయోగపడుతుంది అని. చూడండి, ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ బాడీ కిందకు వచ్చింది, పైకి వెళ్ళి క్లోజ్ అవుతుంది. ఇక్కడ సస్టైన్ అయ్యి సపోర్ట్ తీసుకొని మార్కెట్ రివర్స్ అయితే మన వీక్లీ టార్గెట్ అనేది టచ్ అయిపోతుంది. అది అయితే ఇవాళ టచ్ చేస్తాడా, రేపు టచ్ చేస్తాడా చూద్దాం. ఓకేనండి. వన్స్ మళ్ళీ ఇది లోపల క్లోజ్ అయితే అవుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, స్వింగ్ లో అని చెప్పారు కదండి, ఇదే హై అన్నారు. ఓకేనండి. ఇప్పుడు ఇది పైకి వెళ్ళింది, వన్స్ మళ్ళీ దీని కిందకు వచ్చి క్యాండిల్ క్లోజ్ అయితే, ఓకేనండి, దీని కిందకు వచ్చి క్యాండిల్ ఏది చూసారా, ఇది క్లోజ్ అయితే మీరు పిఈ పెట్టి వదిలేయచ్చు. ఇది ఏం జరగాలండి, ఇది మళ్ళీ కిందకి రావాలి. ఓకేనండి. ఇది వీడియో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతుందో చూడండి. మార్కెట్ వన్స్ దీని లోపల క్లోజ్ అయితే మళ్ళీ ఈ ఎల్లో లైన్కి వచ్చేస్తుంది. ఓకేనండి. ఈ ఎల్లో లైన్ బ్రేక్ అయితే మనకి మళ్ళీ వీక్లీ టార్గెట్ దీని సపోర్ట్కి వచ్చేస్తుంది. ఓకేనండి. అది జరిగేది. మార్కెట్లో ఏం జరుగుతుంది, పైకి వెళ్తే ఎక్కడ వరకు వెళ్తుంది, కిందకు వస్తే ఎక్కడ వరకు వస్తుంది, ప్రతిదీ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని తెలియచేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను చెప్పింది జరిగిందా లేదా ఎగ్జాక్ట్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఎవరైతే వీడియో చూసారో పూర్తి లైక్ కొట్టే వదిలేకుండా కొద్దిగా జస్ట్ మీ అభిప్రాయాలని కామెంట్ కింద తెలియచేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ. నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వీక్ లెవెల్స్ కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తా, వీలైతే శనివారమే. ఓకేనండి. శనివారమే. అప్పుడు మీరు ఏంటంటే మీకు వీకెండ్ హాలిడే శనివారం ఆదివారం 2 రోజులు ఉంటుంది కాబట్టి వాటిని డ్రా చేసుకొని అబ్జర్వ్ చేయడానికి, ముందే ప్రిపేర్గా ఉండడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. మీ అందరికీ సబ్జెక్ట్ నేర్పించాలన్నదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.